సమకాలీన రాజకీయాల్లో ఆయన ఒక రారాజు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల హృదయాలు గెలిచిన జననేత. ఓటమిని కూడా హుందాగా అంగీకరించే పెద్ద మనసు. రాజకీయ ప్రత్యర్థికి కూడా రాజ్యమేలే అవకాశం కల్పించిన విశాల హృదయుడు. కొడుకు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం వచ్చినా వద్దనుకున్న త్యాగధనుడు. ఓడించినా సరే జనానికి కృతజ్ఞతలు తెలిపే బాధ్యత మరవని మహామనిషి. అధికారం కోసం అడ్డదారులు తొక్కే నేతలున్న ప్రస్తుత దేశంలో పదవి తను వాకిట ముందు నిలబడ్డా వద్దనుకుని నైతిక విలువలకే కట్టుబడి ప్రతిపక్ష పాత్రనే ఎంచుకున్న ఆ మహానేత స్టాలిన్. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉద్యమ పార్టీ నేత. దక్షిణాన ఉదయించిన సూర్యుడు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ గెలిచినప్పుడు విర్రవేగకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ప్రజా తీర్పును దైవంగా భావించే నాయకులు ఎంతమంది ఉంటారు? అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చూస్తున్న నేటి కాలంలో నా కొడుకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నా సరే వద్దు, విలువలతో కూడిన రాజకీయమే ముద్దు అని చాటి చెప్పిన నిలువెత్తు నిదర్శనం ఎంకే స్టాలిన్. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజల దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పి వారి కళ్లల్లో నీళ్లు తెప్పించిన మహోన్నత రాజనీతిజ్ఞుడాయన. అధికారం అంటే అహంకారం కాదు, అదొక బాధ్యత అని నిరూపించిన నాయకుడు ఎంకే స్టాలిన్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోలు ఉండకూడదని ఆదేశించిన తొలి సీఎంగా రికార్డు సృష్టించారు. కరోనా వంటి విపత్కర కాలంలో రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను కలుపుకొని పోయి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తమిళనాడు ముఖ్యమంత్రి మాదిరిగా వామపక్షాలను కూడా కలుపుకొని పాలన అందించాలని ఇతర ముఖ్యమంత్రులకు హితబోధ చేశారు. రెండు 2026 ఎన్నికల ఫలితాలు స్టాలిన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన ఆయన వ్యక్తిత్వం మాత్రం మరింతగా వెలిగిపోయింది. ఎక్కడ నిరుత్సాహపడకుండా స్టాలిన్ హుందాగా వ్యవహరించారు. తన ఓటమికి బీజేపీనో మోదీనో ఇంకెవరో కుట్ర చేశారని ఆరోపించలేదు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని విమర్శించలేదు. విజయ్ అలవికాని హామీలు ఇచ్చినందునే గెలిచారని కుంటి సాకులు చెప్పలేదు. ప్రజలు మోసపోయారని నిందించలేదు. ప్రజా తీర్పును హుందాగా స్వీకరించారు. సరికదా, తనను ఓడించిన నియోజకవర్గ ప్రజల వద్దకు వెళ్లి తనకు ఓటేసిన 75,000 మందికి ధన్యవాదాలు తెలిపారు. ఆ హుందాతనాన్ని చూసి తాము ఒక మంచి నాయకుడిని కోల్పోయామని ఓటర్లే కన్నీరు పెట్టుకోవడం స్టాలిన్ సంపాదించుకున్న నిజమైన విజయం. అవకాశవాద రాజకీయాలకు ఆయన ఆమడ దూరంలో నిలిచారు. అన్నాడీఎంకేతో జతకడితే అధికారం దక్కుతుందని తెలిసినా, తన కొడుకు ఉదయనిధి ఉప ముఖ్యమంత్రి అవుతారని తెలిసిన స్టాలిన్ విలువలకే కట్టుబడ్డారు. కొత్తగా ఎన్నికైన విజయ్ ప్రభుత్వానికి 6 నెలల పాటు విమర్శలు చేయబోమని ప్రకటించి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో లోకానికి చాటి చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే నేడు విజయ్ పూర్తి మెజారిటీ లేకున్నా ముఖ్యమంత్రి కాగలిగారంటే అది కేవలం స్టాలిన్ వల్లనే. తమ కూటమిలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు, సివికే లాంటి పార్టీలకు స్టాలిన్ స్వేచ్ఛ ఇచ్చారు. విజయ్ పార్టీకి మద్దతు తెలిపినా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో ఇదే టర్నింగ్ పాయింట్ అయింది. స్టాలిన్ తన మిత్రపక్షాలను నియంత్రించకపోవడం వల్లే విజయ్కు రాజమార్గం సులువైంది.